పార్టీకే మద్దతు ఇస్తారు. మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ రాదు, బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని కూడా రాదు. అందుకే ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. కేంద్రంలో అదొక ప్రభుత్వం అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదన్నాడు. ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరం కూడా 4,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలలో కనీసం మద్దతు ధర లేక, కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేక, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేక ఈరోజు మన రాష్ట్రంలో రైతులందరూ అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా తయారైంది. ఇక బిడ్డలకైతే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద మాట ఇచ్చారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. మన బిడ్డలకేమో ఉద్యోగాలు రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి కాదు కదా, దగా డిఎస్సితో 6,000కు ఇప్పుడు 2 నెలలు ఉందనంగా ఇచ్చారు. ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? 1 కాదు 2 కాదు, ఇచ్చిన ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పాడు అని చెప్పడము చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. 5 సంవత్సరాల క్రితం నేను మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? ప్రపంచంలో ఎక్కడా లేనివి అమ్ముతుంది. భూమట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో, మనకే స్పెషల్. ఈ నాసి రకం మందు తాగి 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఒకదానికైనా ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కబ్జాలు, లేకపోతే లిక్కర్ మాఫియా. ఇది లిక్కర్ మాఫియా సరిపోలేదన్నట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి, ఇక కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఇవన్నీ సరిపోలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన్నని హత్య చేయించాడు అవినాష్ రెడ్డి అని సిబిఐ మొత్తుకొని చెప్తున్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి రక్షణ కల్పిస్తూ మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, వాళ్ళ అధికారాన్ని వాడి తప్పించుకొని తిరగాలి, ఇలా హత్యలు చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యుండి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడినే హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సందేశం ఏమిటి? ఇది కాకపోతే ఏమిటి? సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని ఆధారాలు చూపిస్తుంది, అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది. అన్న చనిపోయిన రోజు కాదు, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన రోజు మాకు కూడా తెలియదు ఎవరు చంపారో. కానీ ఈరోజు 5 సంవత్సరాలు అయ్యాక సిబిఐ ఖచ్చితంగా చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చెప్తుంది, కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, అడ్వాన్సులు డబ్బులు లావాదేవీలు జరిగాయని అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది సిబిఐ. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారు. ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టారు. అంటే హంతకులు మళ్ళీ ఆ చట్టసభలకు పోవాలా? ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి కుటుంబము, ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు సునీతమ్మ, ఎక్కని కోటు మెట్టు లేదు సునీతమ్మ. ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారు గొడ్డలి వేట్లకు 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన ఎముకలు బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి ఇల్లంతా రక్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్ ఆ రోజు చెప్పింది హార్ట్ అటాక్ తో చనిపోయారు అని. మరి ఎందుకు అలా చెప్పారు? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిలో సమాధానం లేదు. ఈ రోజు వరకు ఆ రోజు చంద్రబాబు గారు జయించారు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు అదే సిబిఐ ఎంక్వైరీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు వద్దంటున్నాడో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పటం లేదు. అవినాష్ రెడ్డి గారంట సాక్ష్యాలు తుడిచేస్తుంటే
రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఒక పెద్ద మనిషి అయి ఉండి, ఒక ఎంపీ అయి ఉండి అమాయకంగా సాక్ష్యాలు తుడిచేస్తున్నారు అంటే దాంట్లోనే అర్థం అయిపోవట్లేదా వీళ్ళే దోషులు అని? ఎందుకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు కాపాడాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఎందుకు కాపాడారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన లేదా అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? మళ్ళీ ఇప్పుడు ఆ మనిషికే టికెట్ ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి.